దారుణం జరిగింది. పోలీసుల వేధింపులతోని యువకుడు బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. సివిల్ సెటిల్మెంట్లో దరియా హుసేన్ ను పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు వేధించినట్లు ఆరోపణలున్నాయి. రోజు స్టేషన్కి పిలిచి వేధిస్తున్నాడు అని చెప్పి హుసేన్ లెటర్ అక్కడ ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. తన ఇంటి విషయంలో కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇల్లు ఖాళీ చేయాలని వేధించాడు అంటూ హుసేన్ చెప్పుకొచ్చారు. ఖాళీ చేయకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించాడనేది హుసేన్ చెప్పుకొచ్చిన మాట. ప్రశాంతత లేక పుట్టినరోజే బల్వన్ మరణానికి పాల్పడుతున్నట్లు తన మరణ వాంగ్మూలంలో ఆ లెటర్లు చెప్పుకొచ్చాడు హుసేన్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు విచారిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం. దానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది పల్నాడు జిల్లాలో అంటే అర్థం చేసుకోవచ్చు. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల వేధింపులతో యువకుడు బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. సివిల్ సెటిల్మెంట్లో దరియా హుసేన్ను పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు వేధించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. రోజు స్టేషన్కి పిలిచి వేధిస్తున్నాడని హుసేన్ తన లెటర్లో పేర్కొన్నారు. తన ఇంటి విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇల్లు ఖాళీ చేయాలని వేధించారు పోలీసులు అంటూ హుసేన్ చెప్పుకొచ్చారు. ఖాళీ చేయకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించారంటూ చెప్పుకొచ్చారు హుసేన్. ప్రశాంతత లేక పుట్టినరోజే బల్వన్ మరణానికి పాల్పడుతున్నట్లు తన లెటర్లో చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఈ అంశానికి సంబంధించి పోలీసుల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందా? ఎందుకంటే ఈ మధ్య ఇటువంటి ఘటనలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, పోలీసుల వేధింపులను లేకపోతే పోలీసుల కారణంగా అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ హుసేన్కి సంబంధించిన ఈ ఇష్యూలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? నేరుగా ఒకసారి గ్రౌండ్కి వెళ్ళిపోదాం. అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి బంధువులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. నేను మద్దతు అవుతాను సార్. అక్కయ్య బాబు గారు మేము ఫ్రెండ్షిప్ సార్, మళ్ళీ రిలేటివ్స్ కూడా కాదు, ఫ్రెండ్స్ మేము మంచి ఫ్రెండ్స్. దాదాపు 30 సంవత్సరాలు. మా బావగారు నలుగురికి మంచి చెప్తారు తప్పించి ఇంత ఇలాగా చేసుకునే పొజిషన్ అయితే కాదు. ఈరోజు ఆయన బర్త్డే, ఈరోజు ఇంత చేసుకున్నారంటే మా అందరికి సపోర్ట్గా ఉన్నారు. ఆయన ఎవరిని ఒక్క మాట కూడా అనరు అసలు. ఆయన అంత సపోర్ట్గా ఉంటారని. అలాంటి ఆయన ఇంత చేసుకున్నారంటే ఎంత టార్చర్ పెట్టుంటారు, ఎంత టార్చర్ అనుభవించి ఇంత చేసుకున్నారు. చిన్న పిల్లలు సార్, ఇద్దరు. అబ్బాయి యూకేలో చదువుకుంటారు. 40 లక్షలు లోన్ తీసుకొని అబ్బాయిని పంపించారు. వాళ్ళు అదే నష్టపడ్డారా? అబ్బాయి వస్తున్నాడు రిటర్న్, మళ్ళీ పోడుగా ఇలా ఉంది ఇంట్లో. అది నష్టం, ఇది నష్టం. డబ్బులు పోయి 16 సంవత్సరాలు, ఇవాళ నిన్న 10 లక్షలు. అసలు ఎంత టార్చర్ పెడుతున్నారు. ఎన్ని రోజుల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం సార్ మేము. ఉస్మాన్ మేస్త్రి వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అందరు రిలేటివ్స్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం. వాళ్ళకి మాట ఏం లేదామా? రైట్, అది ఆ బంధువులు చెబుతోంది. చాలా ధైర్యమైన వ్యక్తి, చాలా ధైర్యవంతుడు. కానీ ఇటువంటి ఇంతటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కి దారితీస్తుందని చెప్పి, ఇటువంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంటాడని చెప్పి ఊహించలేదనేది ఆ కుటుంబం చెప్తూ ఉన్నమాట. అసలు ఏం జరుగుతోంది, ఎంతవరకు వాస్తవం, దీంట్లో ఉన్న నిజాలు ఏంటి, డీటెయిల్గా తెలుసుకుందాం. ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు బాధిత కుటుంబం మాత్రం ఒకటే అంటోంది, అంతే ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకున్న వ్యక్తి కాదు, చాలా ధైర్యవంతుడు అని చెప్పి ఆ కుటుంబం చెబుతూ ఉంది. బట్ పోలీసుల వెర్షన్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కృష్ణమోహన్? ఇటీవల కాలంలో వరుసగా మనం పోలీసులు సంబంధించిన వ్యవహారాలు రోజుకో ఇష్యూ బయటకు వస్తున్న పరిస్థితి మనం చూసాం. సాయి కృష్ణ ని చంపడం, తర్వాత దహనం చేయడం ఎంత సంచలనమైందో, అదే తరహాలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సంబంధించిన ఒక కేసులో బుచ్చిరెడ్డిపాలెం సీఎం ఏకంగా ఒక వ్యక్తిని చనిపోయిన దాంట్లో 75 లక్షలు డిమాండ్ చేసి ఆల్మోస్ట్ 25 లక్షలు వసూలు చేసి ఆ స్టేషన్ మొత్తాన్ని ఉన్నతాధికారులు బదిలీ చేసిన పరిస్థితి మనం చూసాం. 23 మంది ఒక కేసుకు సంబంధించి 23 మందిని బదిలీ చేశారు. మరోవైపు ఈరోజు మనుబోలుకు సంబంధించిన వ్యవహారంలో సిఐ చేసిన దాడుల్లో మరో వ్యక్తి చనిపోవడం, లాకప్ డెత్ కావడం, దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన, ఇంకా మృతదేహాన్ని పెట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా గుంటూరు, ప్రధానంగా ఈ వ్యవహారంలో ఎక్కడో గుంటూరు రీజన్స్ లో పరిధిలోని రేంజ్ పరిధిలోనే ఈ వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గుంటూరు రేంజ్ లో పనిచేస్తున్న అధికారులు వ్యవహరిస్తున్న తీరు మీద చాలా విమర్శలు వస్తున్న పరిస్థితి. గుంటూరు రేంజ్ కి సంబంధించిన వ్యవహారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చాలా విమర్శలకి చెప్తున్నాం. ఇప్పుడు పల్నాడు జిల్లాలో
ఏకంగా పల్నాడు జిల్లా వాసి ఆయనకున్న పిడుగురాల గ్రామ పంచాయతీ పెడవలూరు మండలం పల్నాడు జిల్లా దరియా హుసేన్ ఏకంగా తన లేఖను చనిపోయే ముందు చంద్రబాబుకి, మహారాజశ్రీ గౌరవనీయ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గౌరవనీయులై తర్వాత గారికి రాసుకున్న మరణ పత్రం ఆయన క్లియర్ గా తాను ఏం చేయబోతున్నారు, తాను ఎందుకు మరణ వాంగ్మూలం లాగానే ముఖ్యమంత్రికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి రాసిన ఆ పరిస్థితిని మనం నిజంగానే ఇది చూడాలి. అసలు పోలీసులు వ్యవహరిస్తున్న అందులో ప్రధానంగా ప్రైవేట్ పంచాయతీల్లో వాళ్ళు పనిచేస్తున్న తీరు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా ఇబ్బందికరంగా మారింది. మన ప్రధానంగా ఎందుకని ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ప్రధానంగా గుంటూరు రేంజ్ లో వస్తున్న వరుస వ్యవహారాలు చూస్తే కొంత సిఐలు, ఎస్ఐలు వ్యవహరిస్తున్న తీరు, దీంట్లో పిడుగురాల సిఐ వెంకట్రావు మరియు పిడుగురాళ్ళ పోలీసులు ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఐ నాగరాజు గారు, ఏఎస్ఐ హనుమంతరావు గారు, అంటే దీంట్లో కేవలం ఒకరే కాదు, 3 పేర్లు ఆయన రాసిన పరిస్థితి. సిఐ వెంకట్రావు, ఎస్ఐ నాగరాజు, తర్వాత ఏఎస్ఐ హనుమంతరావు, తర్వాత ప్రకాష్ అండ్ సుధాకర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది ఏ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే దాని మీద చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఏదో మిలిటరీ కాలనీలో ప్రశాంత్ నగర్ వద్ద ఒక ఇల్లు ఉండింది, దానికి సంబంధించి విక్రయ స్వాధీన అగ్రిమెంట్లు కూడా మేము రాసుకొని ఉన్నాం. స్టేషన్ కి వెళ్ళగా అక్కడ అంటే కొద్దిగా సరిగా అర్థం కావట్లేదు, కానీ కంప్లీట్ పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఒక సివిల్ పంచాయతీకి సంబంధించిన వ్యవహారంలో 2024 నుంచి సిఐ ఎస్ వెంకటేశ్వరరావు గారు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాగే హైకోర్టులో ఈ కేసు 245/39/2000 కేసు కూడా ఫైల్ చేస్తున్నా కూడా సిఐ మా మీద కేసు వేస్తారా అని చెప్పి, అంటే బేసిక్ గా ఈ వ్యవహారం మీద కూడా కొంత ఇతను కోర్టుకు కూడా వెళ్ళినట్టుంది. ఆ వ్యవహారం మీద నా మీదనే కేసు వేస్తారా, ఇతను మమ్మల్ని గంజాయి కేసులో అరెస్ట్ చేసి తొక్కు తీస్తానని చెప్పి సిఐఎస్ఐలు ఇద్దరు కూడా వేధిస్తున్నారు. ఇతర సిబ్బంది కూడా మమ్మల్ని వేధించడంతో ఈ మరణం నేను చేసుకుంటున్నాను, అంటే సూసైడ్ చేసుకుంటున్నాను ఒక మరణ వాంగ్మూలాన్ని ఏకంగా ముఖ్యమంత్రికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రాసి ఆయన మరీ మృతి చెందడం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, సివిల్ పంచాయతీల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఆల్రెడీ హైకోర్టులో ఉన్న కేసు మీద వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు తర్వాత చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. అర్ధరాత్రులు దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా పంపించారు పోలీసులు, అర్ధరాత్రి పూట వచ్చి వాళ్ళని వేధించడం ఇవన్నీ. అయితే ఈ హుస్సేన్ది ఈ రోజు బేసిక్ గా బర్త్డే సెషన్. సో బర్త్డే రోజు ఆయన చనిపోతారని ఎవరు ఊహించలేదు, సరే వాళ్ళ బంధువులు అయితే ఒకటే చెప్తున్నారు. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణమోహన్, అంటే ఇప్పుడు ఇంతటి ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి అంటే పోలీసులు ప్రెషర్ చేశారు అనే అంశం ఇక్కడ వినిపిస్తున్న తరుణంలో ఎవరితో చెప్పుకునే ప్రయత్నం చేశారా, లేకపోతే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, అటువంటిది ఏమైనా జరిగిందా? ఇక నాకు ఇంకా అవకాశం లేదనుకున్న సందర్భంలో ఇటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమంటూ ఉన్నారు హుస్సేన్ తరపు వాళ్ళు? హుస్సేన్ తరపున వాళ్ళు బేసిక్ గా ఒకటే చెప్తున్నారు, చాలా ఇబ్బందులు గురి చేశారు సదరు సిఏ, సదరు ఎస్ఐ అని. సో ఈ యాంగిల్లో కోర్టులో ఉన్న ఎప్పుడో కోర్టులో ఉంది కేసుకు సంబంధించి చేసాం, తర్వాత మేము కూడా ప్రైవేట్ కేసు కోర్టులో సంబంధించి వేసినప్పుడు కూడా ఈ సిఐ అండ్ ఆ టీమ్ ఎస్ఐ ఇది కూడా కలిసి నన్ను విపరీతంగా హింసించే వాళ్ళు వేధిస్తున్నారు, ప్రతిరోజు అర్ధరాత్రి గంజా కేసు పెట్టి లోపలేస్తానని చెప్పి బెదిరించడం ఇవన్నీ అలవాటుంది. అంటే ఇది కూడా ఒక్కటే కాదు, ఈ మధ్య వరుసగా కొంత సమాచారం వస్తున్న చాలా స్టేషన్స్ లో సిఐలు వ్యవహరిస్తున్న తీరు, బాధితుల పక్షాన ఉండాల్సిన సిఐలు బాధితులకే మద్దతుగా ప్రకటించడం లేదు, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళకి అవతరాలతో కుమ్మక్కి వాళ్ళని ఏర్పాటు చేయడం, చాలా టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా విపరీతంగా వ్యవహరించడం, ఇదంతా కూడా కొంత గందరగోళమైన పరిస్థితులు కనపడుతున్నాయి స్టేషన్స్ లో. అంటే తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు పోలీసులు, తమ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని దాటి
వెళ్ళిపోతున్నారు, చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకు అవసరమైన వాళ్ళకు, లేకపోతే వాళ్ళు ఉన్న ఏదైనా దాంట్లో మనకు ₹1 ప్రాఫిట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా పీక్కి వెళ్తోంది. మనం చూడొచ్చు సాయికృష్ణ కేసులో ఎంతటి ఘోరం జరిగిందో. చివరకు తల్లిదండ్రులు కూడా ఈ కేసులో నిన్న పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. అటువంటి సందర్భం అంటే ఎంత ఒత్తిడి తల్లిదండ్రుల మీద పెడుతున్నారు, ఎంత పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఎందుకు ఇంత ఒత్తిడి వస్తుంది అనేది కూడా మనం నిన్న అంటే ఎక్కడ చూసినా బాధితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే నష్టపోయిన వాడే తిరిగి ఎదురు డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి పోలీస్ స్టేషన్ లో తయారైంది. అటువంటి సిచ్యువేషన్ ఎందుకు, ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు మరి ఇటీవల కాలంలో ఎక్కువగా రావడం కొంత చాలా ఇబ్బందికరమైన అంశంగానే చూడాలి. మరి పోలీసు ఉన్నతాధికారులు ఆమె దృష్టికి వచ్చిందని చూస్తున్నారా, లేదు వాళ్ళు కూడా వదిలేశారా, అసలుకి పోలీస్ శాఖను వదిలేశారా అనేది చాలా క్లియర్ గా అర్థం కాని పరిస్థితి. కానీ ఏదేమైనా ఇప్పుడు పల్నాడుకు సంబంధించిన వ్యవహారంలో ఉన్నతాధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి. అలాగే నిన్న రాత్రి జరిగిన ఏదైతే లాకప్ డెత్ నెల్లూరు సంబంధించిన వ్యవహారాలు కూడా ఎటువంటి సంఘటన జరిగింది కాబట్టి అక్కడ ఎటువంటి చర్యలు ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూద్దాం మరి పోలీసుల వ్యవహారం మీద ఉన్నత అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. బంధువులు అయితే అటువంటి వ్యక్తి కాదు, సూసైడ్ చేసుకునే వ్యక్తి అయితే కాదు, మరేదో జరిగింది, పోలీసులు మరేదో చేశారు అనే యాంగిల్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు పల్నాడులో ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల వేధింపులతో యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సివిల్ సెటిల్మెంట్లో దర్యా హుస్సేన్ను పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు వేధించినట్లు ఆరోపణలున్నాయి. దాంతోపాటు మరికొంతమంది పేర్లను కూడా ఆయన తన మరణ వాంగ్మూలంలో రాసుకొచ్చారు. రోజు స్టేషన్కి పిలిచి వేధిస్తున్నాడని చెప్పి హుస్సేన్ తన మరణ వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు. తన ఇంటి విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇల్లు ఖాళీ చేయాలని వేధించాడంటూ ఆ లెటర్లో చెప్పుకొచ్చారు హుస్సేన్. ఖాళీ చేయకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించాడంటూ ఉన్నారు హుస్సేన్. ప్రశాంతత లేక పుట్టినరోజు బలవన్ మరణానికి పాల్పడుతున్నట్లుగా తన లెటర్లో కంక్లూషన్లో చెప్పుకొచ్చారు హుస్సేన్. ఈ కథను మనకి కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.